బాబాయ్ నువ్వు కనుక ఈ సంక్రాంతికి మన భీమవరం వస్తాయి ఇక్కడ దొరికి కాజు బనానా మిల్క్ షేక్ మాత్రం అస్సలు మిస్ అవుతుంది బాబాయ్. ఎవడరా నువ్వు? ఒరే కుందేలు ఏం చేస్తున్నారో దాన్ని ఆ గ్లాసులకి చక్కటి బనానా చూసేసాక ఆ జీడిపప్పులు చూసావు మాకు ఎరకాల తోట ఉందిలేరా అన్నట్టు గుప్పుడు వేస్తారు. ఇంకొక స్పూన్ అలా నోట్లో పెట్టుకుని ఆ చల్లటి బనానా జ్యూస్ అలా తాగుతుంటే తుక్కు రేగిపోయింది బాబాయ్. మా కుందేలు కూడా నిజంగానే కుందేలు నవ్వులేస్తున్నాడు. ఒరే మనిషి అన్నాడు ఎవడన్నా అలా నవ్వులుతాడా? ఎంతకలా ఉందో చెప్పా. మన సబ్స్క్రైబర్ బాబాయ్ ఇచ్చే సపోర్ట్ కి మతిపోయి ఒక సపోటా క్యారమెల్ చెప్పేశాను. ఒక స్పూన్ అలా నోట్లో పెట్టుకోగానే అడ్రోటి తిరగడిపోయింది బాబాయ్. ఆ షాప్ బయట బజ్జీ మిశ్ర బండి కనిపించింది. ఇంకా భీమవరం కదా దాన్ని వేసిపోతే మాట వచ్చేద్దాను ఒక నేతి వంకాయ బజ్జీ చెప్పాను బాబాయ్. ఇంకా బజ్జీల నోట్లో పెట్టుకోగానే గొంతులకు మెత్తగా దిగిపోతుంది. ఒరే కుందేలు ఇంకొంచెం నోరెక్కువ తెరిస్తే ఫోన్ కూడా వెళ్ళిపోతున్నా బాబా లోపలికి. తర్వాత ఎక్సలైజ్ మిచ్చినంటే ఇరగొట్టేసింది. మా కుందేలు గండి కవ్వించిందంట బాబాయ్. ఇంకా లాస్ట్ లో కాజు చికెన్ మంచూరియా చెప్పాను. మా కుందేలు గడి చేతుల్లో లాక్కుని మరీ తినేస్తున్నాడు. ఈ రోజు అడిగినట్టారా నీక. ఇంకా దీని లొకేషన్ వచ్చేసరికి మన భీమవరం ఏఎస్ఆర్ నగర్ లో ఉంటది బాబాయ్ హెల్తీ జ్యూస్ కెఫే అని. ఏంటి మరి సంక్రాంతి భీమవరం వచ్చేస్తున్నారా? కామెంట్ చేసేయండి. దుమ్ము దులిపేద్దాం. ఉంటాను మరి అయితే జాగ్రత్త.